అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమాజంలోని ప్రముఖ మహిళలకు, సమాజం యొక్క ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి మహిళా అమ్మనులకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని మహిళల ప్రాముఖ్యతను, వారి యొక్క నిస్వార్థ సేవలను గుర్తు చేశారు. వారు సమాజంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మహిళ యొక్క ప్రతి అంశంలోనూ, ప్రతి రంగంలోనూ రాణిస్తూ త్వరలోనే మగవారిని మించిపోతారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు జాలిరెడ్డి, అపస్మా రాష్ట్ర నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివశంకర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. స్త్రీల ఆరోగ్య సమస్యలను తనదైన రీతిలో సేవ చేస్తూ వారికి ఆరోగ్యమే లక్ష్యంగా పెట్టుకొని లక్ష్మి గారు ఎనలేని సేవ చేస్తున్నారు. వారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మేడం మీరు కూడా వచ్చారు మేడం, వచ్చారు మేడం. ఊరికండి రాదు. సార్ సార్ ఒకసారి చూడండి. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో సార్ 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 చంద్రశేఖర్ సార్. అంతేకాకుండా ఎంఏ బీఈడీ చేసి టీచర్గా కూడా బాధ్యతలు నిర్వహించున్నారు. సంఘానికి ఎంతో కృషి చేస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. ఒక్కసారి లీలా కుమారి గారికి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. సుబ్బలక్ష్మి గారు, సీనియర్ అడ్వకేట్, నెల్లూరు. అన్యాయం జరిగిన మహిళలను అండగా ఉంటూ న్యాయవాద వృత్తికి పేరు తెచ్చినటువంటి దీశాలి, సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి, ఎవరు వచ్చి ఏ సాయం కావాలన్నా తన మంచి హృదయంతో పొందుతున్నటువంటి శ్రీ వసుంధర గారిని మా యొక్క సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కరతాళ ధ్వనులతో ఒక్కసారి గట్టిగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అలానే మా యొక్క సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఎన్ కామాక్షిదేవి గారు ఏజీగా ఉన్నారు. ఆయన నేను ఉన్నాను అంటూ నెల్లూరులో 8వ డివిజన్ ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు పట్టించుకుంటూ సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నటువంటి కామాక్షిదేవి గారిని స్టేజ్ పైకి ఆహ్వానించి మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి చప్పట్లు గట్టిగా.
బేగం గారిని స్టేజ్ పైన ఉండి మేడంకి ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. సుభాష్ని గారు, వర్షాలు వచ్చిన, వడదెబ్బ తగిలిన మంచు వేళల్లో మరేదో కావచ్చు, అన్ని వేళల్లోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారి ఆరోగ్యమే నా ఆరోగ్యం అని చాటి చెప్తూ నెల్లూరులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ పరుస్తారు. వారి యొక్క జీవితానికి వాళ్ళ కుటుంబంలోనూ వెలుగులు నింపుతారు. మేడం ఒకసారి మేడం సార్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మేడం పట్టుకోండి మేడం. సార్ ఒకసారి సార్. ఆఫ్ రెడ్ క్రాస్ తలసీమా ప్రతిరోజు సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో, పర్వీన్ గారు కూడా ప్రతిరోజు సంఘంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనిషికి అలసట లేదు, చివరి శ్వాస వరకు సమాజంలో తన పాత్ర పోషించేటటువంటి త్యాగమూర్తి ఆమె. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. పంకజనేత్రం పరమ పవిత్రం అగంత గుణనామం అంబుజోత్తమ పినుత అగంత గుణధామం తుంబురు నారద గానవిలో. మన మేడం గారు మొదటగా వెంకటేశ్వర స్వామి గీతంతో అందరినీ ఒక భక్తి పారవశ్యంలోకి తీసుకువెళ్ళినందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా జయలక్ష్మి మేడం గారు మరొక గీతాన్ని ఆలపించడానికి వచ్చున్నారు. మీ అందరి సీట్ అంటే మహిళలే, ఐఐటి సీట్ అంటే మహిళలే, అంతా మహిళా లోకానికి దాసం అవుతుంది. ఒకప్పుడు జెంట్స్ మగవారు ఎలాగా మిమ్మల్ని ఆదేశించారు, ఆర్డర్ చేశారు, ఈ రోజు మహిళ రాబోయే రోజుల్లో మీరు మమ్మల్ని ఆదేశిస్తారు, ఆశీర్దిస్తారు, అనుభవిస్తారని చెప్పేసి మనకు లోకం చెప్తుంది. కారణం ఏంటంటే ప్రతి రంగంలో రాణిస్తున్నారు. మొట్టమొదటి మహిళలను గుర్తించి ఒక మిలిటరీలో చేర్చుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1940లోనే మిలిటరీలో చేసుకొని సైన్యంలో ఒక భాగాన్ని తయారు చేశాడు. అక్కడి నుంచి ఈ దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా అంచెలంచెలుగా పెరుగుతుంది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో కాకుండా పార్లమెంట్లో ఈ మధ్య బిల్లు పాస్ అయింది. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో కూడా దాదాపు 50%, 30% ఆఫ్ ది మహిళలందరూ ఉండబోతున్నారు. అది కూడా మంచి పరిణామం. ఎప్పుడైతే ఈ మహిళా లోకం ముందుకొచ్చి అన్ని రంగాల్లో ఉంటుందో అప్పుడు ఆ కుటుంబంగా సమాజం కూడా చాలా చాలా అభివృద్ధి అవుతుందని మన అందరికీ తెలిసిన విషయమే. అదంతా జెంట్స్ మేమందరం కూడా మేము అందరికీ సపోర్ట్ ఇస్తున్నాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలని, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ గమ్యాలన్నింటినీ కూడా చేరుకోవాలని, అలాంటి శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆ టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి ఇలా ఒక చక్కగా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం, ఫస్ట్లో శివ వచ్చి అడిగినప్పుడు టీచర్స్కి ఒక 10 మందికి ఫెలిసిటేషన్ పెట్టుకుంటాము టీచర్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా అని చెప్పడం జరిగింది. అయితే నేను సుబ్బారెడ్డి సార్కి కలవమన్నాను. ఇంకా అందరి వింగ్స్ వాళ్ళు ఉంటారు, అందరికీ చేద్దాము, అందరినీ కలుద్దామని. సో ఆ రూపంగా చాలామంది ఈరోజు ఇక్కడికి రావడం, వారందరితో కొద్దిసేపు మాట్లాడే అవకాశం దొరకడం, నాకు కొంచెం గిల్టీగా కూడా ఉంది ఇక్కడ కూర్చోవడం. ఉమెన్స్ డే అంటే మహిళలు కూర్చొని వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది అని. సో అయితే ఉదయాన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చెప్పారు, మేమే మా గురించి చెప్పుకుంటే ఏం లాభం, జెంట్స్ కూడా వచ్చి మా గురించి చెప్పినప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తే అది కూడా కరెక్టే అనిపించింది. సో అలా మీ ప్రత్యేకత అవన్నీ కూడా పురుషులు కూడా చెప్తున్నప్పుడు మీకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. సో అయినా చాలామంది ఇప్పుడు లక్ష్మీ మేడం మొదటిగా మాట్లాడారు. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే నేను ఆమె గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మహిళలు అంటే నాకు ప్రధానంగా కనిపించేది ఒక బాధ్యత కనిపిస్తుంది. అది ఏ పాత్రలోనైనా కానీ ఒక బాధ్యత, వాళ్ళ మాటల్లో కానీ
వాళ్ళ యాటిట్యూడ్లో కానీ ప్రవర్తనలో కానీ వాటన్నిటిలో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. నేను చాలా కాలం టీచర్గా పనిచేశాను. అంటే 2019లో నేను రెడ్ క్రాస్ చైర్మన్ అయినాను. ఆ చైర్మన్ అయ్యేంత వరకు నేను ఒక టీచర్గా, ఒక కాలేజ్ కరెస్పాండెంట్గా ఫుల్ టైం పనిచేసేవాడిని. ఆ తర్వాత రెడ్ క్రాస్లో ఉన్నప్పుడు కూడా అలానే పనిచేశాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. అయితే టీచర్గా నేను పనిచేసేటప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. స్టూడెంట్స్ అంటే ఇష్టంగా ఉండేవాడిని. అలా మాట్లాడేటప్పుడు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, కష్టపడి చదువుకోవాలి, అమ్మ నాన్నకి మంచి పేరు తరాలి, ఈ మాట వినబడేది. హలో, పేరెంట్స్ కష్టపడి కడుతున్నారు సార్ ఫీజు, నేను ఇంకా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఆ బాధ్యత కనిపించేది. అంటే నా కుటుంబానికి నేను మంచి పేరు తేవాలి, అమ్మ నాన్న గౌరవాన్ని పెంచాలి, కుటుంబ సభ్యుల యొక్క ప్రతిష్టను పెంచాలనే తపన విద్యార్థుల్లో కనపడేది. దానికి తగ్గట్టు ఇందాక సుబ్బారెడ్డి సార్ కూడా చెప్తున్నవాళ్ళు, పాస్ పర్సంటేజెస్లోనైనా ర్యాంక్స్లోనైనా ఆడపిల్లలు టాప్లోనే నిలబడుతూ ఉంటారు మొదటి నుంచి. అలానే ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా ఒక బాధ్యతగా పనిచేయడం, ఎక్కడో ఒక దగ్గర ఒక 5% 10% ఉంటే, నేను దాని గురించి మాట్లాడట్లా, 90% మహిళలంతా కూడా ఒక రెస్పాన్సిబుల్గా పనిచేయడం అన్నది మనం గమనిస్తూనే ఉంటాం. ప్రధానంగా కొన్ని సర్వీసెస్ తీసుకుంటే నర్సులు కనుకైతే మొదటి నుంచి ఎక్కువ మహిళలే ఉంటారు. ఎందుకంటే అంత సర్వీస్ చేసే బాధ్యత, ఓపికగా ఉండడాన్ని, రెస్పాన్సిబుల్గా తీసుకోవడాన్ని మహిళలు చేసినట్టుగా జెంట్స్ చేయలేరు కూడా. కాబట్టి నర్సింగ్లో కూడా ఎక్కువ మనకి మహిళలు కనపడతారు. ఆ సేవ చేసే మనసు కానీ, వారిని పేషెంట్స్ని కానీ ఎవరైనా కూడా దగ్గరకు తీసుకునే ఆ మనస్తత్వం, అంటే వాళ్ళ బిడ్డను ఎలా చూస్తారో అక్కడ వాళ్ళ యొక్క ఆ జాబ్ ప్రొఫెషన్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అలానే చూసేటువంటి బాధ్యత కనపడుతుంది. అలానే డాక్టర్స్ కూడా ఎక్కువ మంది మహిళలు సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఓపిక, ఓర్పు, తను తీసుకున్నటువంటి ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. అందుకే మహిళల్ని సొసైటీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అన్ని రంగాల్లో కూడా. చాలా స్టూడెంట్గా ఒక బాధ్యతగా ఉండడం, అలానే ఎంప్లాయ్మెంట్లో కూడా మహిళలు ఒక బాధ్యతగా ఉండడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా, రాజకీయాల్లో కూడా గడిచిన కొంతకాలంగా ఈ మధ్య మహిళలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం దాకా మహిళలు రాజకీయాల్లో ఉంటే ఎలా చూసేవాడిని అంటే, మహిళలు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళ హస్బెండే యాక్టివ్ రోల్ ఉండేది. అంటే ఆయన ఎవరు అంటే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ అనేవాళ్ళే, కానీ యాక్టివ్గా వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తామంటే పాలిటిక్స్లో కూడా మహిళలు ఉంటే వాళ్ళే యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు, బాధ్యతగా కూడా చేస్తూ ఉన్నారు, మంచి పేరు కూడా తెస్తూ ఉన్నారు సొసైటీలో. సో అట్లా ఈరోజు మొత్తం మీద చూస్తే అన్ని రంగాల్లో కూడా లేడీస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంటా ఉన్నారు. ఇందాక నేను మధ్యలో మిస్ చేసినాను లక్ష్మీ మేడం గానే అది గురించి చెప్తూ. ఆమె క్యాన్సర్ సంబంధించి ఆమె ఒక ఎంప్లాయీ, ఒక హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్, అది ఒక ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్. తప్పన కనపడేది నాకు ఎప్పుడు అందులో. అంటే నేను సొసైటీకి ఏదైనా చేయాలని అవేర్నెస్ క్లాసెస్ తీసుకోవడం, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం బాధ్యతగా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ప్రత్యేకత ఉన్న వాళ్ళే. అట్లా కొంతమందిలో మహిళలలో ప్రధానంగా అలాంటి బాధ్యత కనపడుతుంది. సో మీకంటూ ఒక ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవం ఉండడం, ఈ రూపంగా మీ అందరూ చేస్తున్నటువంటి సేవలని గుర్తించుకొని మాట్లాడడం కూడా నేను సంతోషంగా కూడా ఫీల్ అవుతాను. మదర్ రోల్ అయితే ఫ్యామిలీలో అది వర్ణించలేనటువంటిది. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. కథ కాదు, అది ఒక రాజుకు సంబంధించింది. అదేంటంటే అది నాకు స్పష్టంగా అంతా గుర్తు రావట్లేదు.
అదేంటంటే ఒక రాజు దగ్గర ఒక మహిళ రోజు వెళ్ళి సాయంత్రం పాలు పోసి ఇచ్చేదంట రాజు వాళ్ళ ఫ్యామిలీలో. ఒకరోజు